ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగ దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమతుతం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకల విషయజం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం గగజన సదయం ఆర్యపూజాధినామం సింహనాదం ప్రకాశం చిత్స్వరూపం సకల విషయ సంగ్రామదూతం నమామి సాక్షిభూతం వికసితవదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకల మునిరుతం శాస్త్ర సంపత్కరీయం సం 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 సామజనీయం ప్రభాదిత్యకాయం నకీర్తిదాయం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే పుణ్యమిత్రం భజే రఘుపం భజే తేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపడి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి